సో నాకు జిమ్ ట్రైనర్ వచ్చేసి ఒక 200 గ్రామ్స్ చికెన్ అయితే తినాలని చెప్పారు. అది నార్మల్గా వండుకుంటే ఫ్రై చేసుకుంటే అది నాకు పోవట్లేదు. సో చికెన్కి సంబంధించిన ఏమైనా మసాలాలు ఉన్నాయా అని చెప్పేసి ఇంకా నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఒక మసాలా ఏదో దొరికింది నాకు. సరే అన్నీ వేసేసి కొంచెం ఆ మసాలా వేస్తే కొంచెం వెరైటీగా ఉంటుందేమో అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా ఇది 200 గ్రామ్స్ చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. కొంచెం పసుపు ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్, కొంచెం లైట్గా కారం, అండ్ అలాగే దీంట్లో ఉల్లిపాయలు, కాస్త అల్లం వెల్లుల్లి, కొంచెం కర్డ్, ఒక ఫ్లేవర్ వస్తుంది, ఒక టేస్ట్ వస్తుంది. ఇట్లా ఒక 2 స్పూన్స్. ఒక మసాలా అని చెప్పాను కదా ఫ్రెండ్స్, దీంట్లో ఓన్లీ ఆ 200 గ్రామ్స్లో హాఫ్ ప్యాకెట్ వేస్తున్నాను, మొత్తం వేయకుండా. ఇంకా దీంట్లో ఏంటంటే ఇది మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామా? స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. సో కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం లైట్గా, ఎక్కువ వేస్తలేను ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అయిపోతుంది. సో ఇంకా చికెన్ వేసేద్దాం ఫ్రెండ్స్. క్యాప్ పెట్టుకొని కొంచెం ఇది స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. సో కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా దాన్ని ఉడకనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక్కసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి కొద్దిగా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా నోరు ఊరిపోతుంది. అబ్బా ఏంటో చేతి మహిమ బాగుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే ఫినిష్. ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. వావ్, ఇట్లా కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. అండ్ ఇందులో ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేస్తాను. సో ఒక ఇంగ్రీడియంట్ అన్నాను కదా ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి వేసుకుందాం. సో 1 స్పూన్ నెయ్యి వేద్దాం. సో ఫినిష్. ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. దీన్ని చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది రైస్తో తినొచ్చు, ఇంకా అన్నిటితో తినొచ్చు. కింద సైడ్కి పడ్డది ఫ్రెండ్స్, ఇది ఇంకా మనం ఇందులో వేసేద్దాం. ఆరని కుమారి దీపం చికెన్ తిందాం.